మనం రోజు కాలేజ్కి వెళ్ళడానికి 3 సార్లు అలారం పెట్టుకుంటా. ఫస్ట్ అలారం మోగిద్ది, నువ్వు ఇంకా నిద్రలోనే ఉన్నావు, కళ్ళలో నుంచి బయటికి రారా అని చెప్తున్నట్టు. అసలు అలారం కళ్ళలో మోగిందా నిజంగా మోగిందా అర్థం కాదు. అలా కాదురా. సెకండ్ అలారం కి మైండ్ లో ఒకటే థాట్, మంచం మీద వండుకొని 30 సార్లు ఆలోచిస్తా, ఈ రోజు కాలేజ్కి వెళ్దామా వద్దా, అటెండెన్స్ లేదు వెళ్దాం, అసలు ఇంట్రెస్ట్ ఏమో రావట్లేదు, వద్దులే, లేదు ఫ్యూచర్ బాగుండాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ లోగా, ఈ రోజు కాదుగా, ఆ బొక్కలే నిద్రపోవడం. 3వ అలారం ఇంక మాటలు, హడావుడిగా పరుగులు, ఫ్లాష్ మ్యాన్ లాగా ఫాస్ట్ గా రెడీ అవ్వాలి. 5 మినిట్స్ లో బ్రష్ చేసుకోవాలి, చలికాలంగా కాసేపు చలిమంట, ఇంకా హడావుడిగా రెడీ అవ్వాలి. బ్యాగ్ లో 5 పుస్తకాలు బాక్స్ పెట్టుకొని కూలి పని పోయినట్టు పోవడం. లిటరల్లీ నా ఫీలింగ్ అట్లనే ఉంటది మామ. ఆర్టీసీ బస్ ఎక్కాలి, సీటు కాదు కదా మామ, నుంచోడానికి ప్లేస్ దొరికినా చాలు. బస్ స్టాండ్ లో 10 సార్లు ఆలోచిస్తా, కాలేజ్ ఎగ్గొడదామా, ఇంటికి వెళ్దామా, అటెండెన్స్ కావాలి, ఇంట్రెస్ట్ ఏమో లేదు, మార్క్స్ కావాలి, ఫ్యూచర్ బాగుంటుంది. బువ్వా కావాలంటే దెంగది ఇక్కడ. లాస్ట్ కి ఫైనల్ గా కాలేజ్కి వెళ్ళాలి, అది వేరే విషయం అనుకో. ఇలా నా ఒక్కడికే కాదు, ఆల్మోస్ట్ చాలా మంది స్టూడెంట్స్ కి ఇట్లానే అనిపిస్తుంది. అయితే నాకు ఒక ఫోబియా ఉంది మామ, కాలేజ్ అంటే అసలు ఇంట్రెస్ట్ రాదు. కాలేజ్ అంటే ఇంటికి వెళ్దామా లేకపోతే ఎగ్గొడదామా అనిపిస్తుంది అనమాట. సరే ఏదైతే మన అటెండెన్స్ కావాలి, ఫ్యూచర్ కోసం పోవాలి కాబట్టి వెళ్దాం. నేను కూడా మీలో ఒక స్టూడెంట్ ని, సో ఫాలో చేసి సపోర్ట్ చేయండి.